హాయ్ అందరికీ. వచ్చేది వర్షాకాలం. మెయిన్‌గా పిల్లలున్న ఇంట్లో అయితే మస్తు స్మెల్ ఒస్తుంటది. అంటే మనం నీట్‌గా పెట్టుకోమని గాదు. ఇంకా డైపర్ స్మెల్, మోషన్ స్మెల్ లేకపోతే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా టాయిలెట్‌కెళ్తూ ఉంటారు. అండ్ ఈగలు, దోమలు అసలు వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే చికాకు గూడా స్టార్ట్ అయితూ ఉంటది. సో, మనము మనం ఈ స్మెల్ నుండి తప్పించుకోవడానికి ఏం జేస్తాం, ఫ్రేగ్రెన్సెస్ లేకపోతే రూమ్ ఫ్రెషనర్స్ అనేది వాడుతూ ఉంటాం గదా! పిల్లలున్న ఇంట్లో మాత్రం మీరు ఆ మిస్టేక్ అస్సలు జేయకండి. నేను చూపెట్టే టిప్ అయితే ఫాలో అవ్వండి. నేను పర్సనల్‌గా యూజ్ చేసే టిప్ ఇది. ఒక బౌల్‌లో కొంచెం సాల్ట్ తీసేసుకొని, అందులో లవంగాలు వేసేసుకొని, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ గూడా పిండేసుకొని, కర్పూరం బిళ్ళల్ని గూడా పౌడర్‌లాగా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. యూకలిప్టస్ ఆయిల్ ఉంటే అది గూడా వేసేసి మూత పెట్టేసుకోవాలి. అయితే మీ దగ్గర ఏదన్నా వేస్ట్ బౌల్ ఉంటే దానికి ఇట్లా హోల్స్ చేసేసుకోండి. నా దగ్గర ఉన్న బౌల్‌కి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను అదే తీసుకున్నాను. వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతది. దీనివల్ల పిల్లలకి ఊపిరి తీసుకోవడానికి గూడా మంచిగా హాయిగా ఉంటది. జలుబులు, దగ్గులు గూడా ఏమీ రాకుండా ఉంటది.